రాజకీయం అసలు ఎలా ఉంటుంది? ఎలా ఉంటే రాజకీయ నాయకుడవుతారు? అసలు రాజకీయ నాయకుడికి అర్థమేంటి? అసలు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి? అలా ఉండాలా? ఇలా ఉండాలా? ఇంకెలా ఉండాలి అంటూ ఇలా మనం రాజకీయ నాయకుడి విషయంలో ఎన్నెన్నో ప్రశ్నలు సంధించుకుంటూ ఉంటాం. రాజకీయాలు ఇటీవల కాలంలో చూస్తున్న తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా తయారయ్యాయి. ఎవరు ఎందుకు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పొజిషన్ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. ఇవాళ ఈ పార్టీలో ఉన్నవారు రేపు మరో పార్టీలోకి వెళ్తున్నారు. మరో పార్టీలో ఉన్నవారు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు. ఒక పార్టీ నచ్చకపోతే రేపు ఇంకో పార్టీలోకి. ఇలా రాజకీయాన్ని పూర్తి స్థాయిలో వంట పట్టించుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు జంపింగ్ జపాంగులు కారు, ఆయారం గయారంలు అంతకంటే కాదు. వీరి రాజకీయం ఊహకు అందదు. రాజకీయాల్లో విలువలు సిద్ధాంతాలు ఆధారంగా 2000 ముందు వరకు సాగాయి. కానీ ఆ తర్వాత రాజకీయ సంస్కృతి సంప్రదాయాలు మారిపోయాయి. నచ్చిన పార్టీ నచ్చని పార్టీ అన్న ఊసే లేదు. మనుగడ ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. అవసరాలు, రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కలగలిపి రాజకీయాలు చేస్తున్నారు. ఇక కొందరు సామాజిక ప్రయోజనాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఇదే. రాజకీయాల్లో పైచేయి సాధించాలంటే ఉచ్చ నీచాలు లేకుండా పోయాయి. ఏపీ రాజకీయాల్లో ఎన్నెన్నో అద్భుతాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇకపై ఇంకా ఎన్నెన్నో కూడా చూడాల్సి ఉంటుంది. గత కొద్ది రోజులుగా జనసేన టీడీపీ మధ్య ఏపీలో కోల్డ్ వార్ సాగుతోందంటున్నారు. అహం అన్న పదమే ఏపీ రాజకీయాలను గాని దేశ రాజకీయాలను గాని శాసిస్తోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తాజాగా వైసీపీకి ఆ పార్టీ ముఖ్య నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామాను లైట్ తీసుకోవాలా, సీరియస్ గా తీసుకోవాలా, లేదంటే మిగతా ఇతర నాయకుల్లా తీసుకోవాలా అన్న మీమాంస ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి అంతకు ముందు నుంచి విజయసాయిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఒకానొక సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించారు. జగన్తో పాటు అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లారు. చాలా కేసుల్లో ఆయన A2. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడం వెనుక అసలు మర్మమేంటన్న చర్చ మొదలైంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఒక పట్టాన ఎవరికీ అర్థం కాదు. ఎవరికి ఎందుకు ప్రమోషన్ ఇస్తారో, ఎవరిని ఎందుకు డిమోట్ చేస్తారో అస్సలు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయం అర్థం చేసుకోవడం సామాన్యుడి వల్ల కాదన్న ఇంటెన్షన్ సర్వత్రా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఏపీ పుతిన్ అని అనుకోవచ్చన్న మేధావుల విశ్లేషణలు నాడు విన్నాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, ఏ విధంగా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటాడో, ప్రపంచ దేశాలను ఏ విధంగా డీల్ చేస్తాడన్నది ఊహించలేం. రష్యా చుట్టూ ఉన్న దేశాలన్నీ సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ మాతృదేశాన్ని అగ్రగామి దేశంగా నిలిపేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మిన్ను విరిగి మీద పడినా చలించని తత్వం వ్లాదిమిర్ పుతిన్ది. ఇప్పుడు ఈ పోలిక పోల్చితే కొందరికి అస్సలు నచ్చదు. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే. ఆయనను ఇలా పోల్చినా కొందరికి నచ్చదు. కానీ ఆస్తుల కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండి ఆ తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజలను మెప్పించి ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల రాజకీయ ప్రణాళికతో అడుగులు వేశారు. కానీ 5 ఏళ్లకే ఆ వ్యూహం బిడిసికొట్టింది. కాకపోతే జగన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసిన ఎవరైనా ఆయనను ఊహించడం కష్టం అంటారు. సీఎంగా 5 ఏళ్లు పాలించిన జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో తనను చూసి ఓటేయాలంటూ ఓటర్ దగ్గరికి వెళ్లాడు. కానీ ఓటర్ మాత్రం జగన్ను చూసి ఓటెయ్యనని కుండ బద్దలు కొట్టాడు. దీంతో 151 సీట్లు గెలిచిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లా పడ్డాడు. నాడు 151 సీట్లు గెలిచినప్పుడు తన వెంట నీడలా వ్యవహరించిన విజయసాయిరెడ్డి నాడు పార్టీలో అన్నీ తానై వ్యవహరించాడు. కానీ అధికారంలో ఉన్నన్నాళ్లు పెద్దగా కనిపించలేదు. నెంబర్ 2గా లేదంటే కీలకంగా వ్యవహరించి ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో వ్యవహారాలు నడిపించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తన దారి తాను చూసుకుంటున్నారా? ఆయన ప్రత్యర్థులు కొన్ని మీడియా సెక్షన్లు చేసే ప్రచారం నిజంగా విస్తు కలిగిస్తుంది. నెల్లూరు లోక్సభ బరిలో దిగటం, ఓటమి తర్వాత విజయసాయి పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడింది లేదు. కేవలం ఆయన డిఫెన్స్ కు ప్రాధాన్యమిచ్చారు. మొదటి నుంచి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి తల్లో నాలుకలా వ్యవహరించిన సాయిరెడ్డిని జగన్ చాన్నాళ్ల కిందటే వంచారు అన్న అభిప్రాయం బలంగా ఉంది. నెల్లూరు ఎంపీగా పంపించి ఆయనను బలిపశువు చేశారన్న అభిప్రాయమూ ఉంది. వాస్తవానికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న విశ్వాసం జగన్మోహన్ రెడ్డిలో ఎంతో కొంత ఉంది. కనీసం 90 సీట్లైనా రాకపోతాయా, ఎన్నికల్లో గెలవకపోతానా అని ఆయన భావించారు.
ఇదే భావన పార్టీలోని చాలా మంది నాయకుల్లోనూ ఉంది. కానీ వైసీపీకి పట్టుమని 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అవ్వ తాతలు అక్క చెల్లెళ్ల ఓట్లేమైపోయాయి అంటూ ఓటమి తర్వాత జగన్ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్స్ ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లేందుకు జగన్ కు ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. ఆ ప్రతిపాదనను జగన్ కొట్టిపారేశారంటారు. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించారంటారు. దీంతో చేసేదేమీ లేక బీజేపీ పెద్దలు టీడీపీ జనసేనతో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీ సాక్షిగా చూసిన విజయసాయిరెడ్డి జరగబోయేది తెలిసి కూడా గంభీరం ప్రదర్శించారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తే కనీసం టీడీపీ నేతలన్నా హ్యాపీగా ఉండాలి. కానీ అలా లేరు. ఎందుకంటే విజయసాయిరెడ్డి మామూలుడు కాదు. విజయసాయిరెడ్డి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ప్రత్యర్థుల కంటే వేగంగా అడుగులు వేయగల నేర్పరి ఆయన. వ్యవస్థలను టీడీపీ మేనేజ్ చేస్తోందని గతంలో వైసీపీ నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడేవారు. కానీ వైసీపీ ఏపీలో అధికారంలో ఉన్న నాళ్లు విజయసాయిరెడ్డి అదే పనిచేశారన్న అభిప్రాయం కూడా ప్రచారంలో ఉండేది. ఢిల్లీ పెద్దల సహకారంతో పెద్ద ఎత్తున రాజకీయాలు చేశారని తెలుగు రాజకీయాలపై స్పష్టత ఉన్న వాళ్ళెవరైనా చెప్తారు. సాయిరెడ్డి రాజీనామా తర్వాత ఏం జరగబోతోంది? మొత్తం వ్యవహారంలో ఎవరిది పై చేయి అన్న దానిపై రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ఒకరు, జనసేనలో చేరతారని మరొకరు చెప్తున్నారు. అయితే తాను రాజకీయాలు పూర్తిగా వదిలేస్తున్నానని, కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. అయితే రాజకీయాల రుచి మరిగిన విజయసాయిరెడ్డి యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటారని ఎలా అనుకుంటాం? అసలు ఊహించడమే కష్టం. ఆయన శైలి, ఆయన వెర్షన్ అంతా రాజకీయమే. విజయసాయిరెడ్డి అక్రమాస్తుల కేసులో జైల్లోకి వెళ్లక ముందు వరకు ఒక చార్టెడ్ అకౌంటెంట్, టీటీడీ బోర్డు మెంబర్. అన్నింటికీ మించి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారు అని మాత్రమే మనందరికీ తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత సీన్ అంతా మారిపోయింది. గత 5 ఏళ్లుగా ఢిల్లీలో చక్రం తిప్పిన ఆయన గురించి ఇప్పుడు వింటున్నది, చూస్తున్నది పూర్తిగా భిన్నం. గతంలో తెలుగు రాజకీయాల గురించి ఢిల్లీ సాక్షిగా ఒక బీజేపీ ఎంపీ ఆఫ్ ద రికార్డ్ గా చెప్పిన అంశాలను ఇప్పుడు మీకు చెప్పాలి. 2019, 2024లో రిపీట్ అవుతుందని నాడు టీడీపీ ఎంపీలు, ఇప్పుడు వైసీపీ ఎంపీలు బీజేపీలోకే అన్న వెర్షన్ ఆయన వినిపించారు. కానీ పరిణామాలు అలా జరగకున్నా అందుకు కొంచెంగా దగ్గరగా వ్యవహారాలు సాగుతున్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ ఎంపీలందరూ చడీ చప్పుడు చేయకుండా బీజేపీలో చేరిపోయారు. నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దగ్గరుండి మరీ టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీన ప్రక్రియను చూశారు. సేమ్ టు సేమ్ వైసీపీ ఎన్నికల్లో ఓడిన వెంటనే ఆ పార్టీ ఎంపీలందరూ బీజేపీలో కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ టీడీపీలా జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదని తాజా పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. నాడు రాజ్యసభ సభ్యులందరూ టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్తే అసలది తెలుగు రాష్ట్రాల్లో వార్త కూడా కాకుండా చేసుకోగలగడం టీడీపీ యుక్తికి నిదర్శనం. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి ఒక్కరే రాజకీయాల్లోంచి గుడ్ బై చెప్తున్నానని, వైసీపీని వీడుతున్నానని చెప్తుంటే సంథింగ్ ఫిషీగా ఉంది. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పిన 3 రాజ్యసభ సభ్యుల స్థానంలో 1 స్థానం బీజేపీ లాక్కుంది. విజయసాయిరెడ్డి సీటు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. వాస్తవానికి ఢిల్లీలో విజయసాయిరెడ్డికి పెద్ద పరిచయాలే ఉన్నాయి. ఆయన నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కాగలుగుతున్నారని తెలుస్తోంది. గత 6 నెలల కాలంలో 6 డజన్ సార్లు కలిశారంటే విషయం అర్థం చేసుకోవచ్చని కొందరు బీజేపీ నాయకులు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పారు. అయితే వచ్చే రోజుల్లో విజయసాయిరెడ్డి గేమ్ చేంజర్ అవుతారని కూడా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీలో అనేక అంశాలపై స్పష్టత లభించేలా సీన్లు 1 by 1 మారుతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు అంతా లోకేష్ ను సీఎం గాని, డిప్యూటీ సీఎం గాని చేయాలని కోరుతున్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీని నడిపించాల్సింది లోకేషే అంటున్నారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే రీజనల్ పార్టీల తీరు అలాగే ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలుచుకోవడంతో టీడీపీ బలంగా కనిపిస్తుంది. కానీ సామాజిక సమీకరణలు, ఇతర వ్యవహారాలను ఫోకస్ చేస్తే ఆ బలం వాపు మాత్రమే కానీ నిజం కాదని సదరు వ్యక్తులకు ఆలస్యంగా అర్థమవుతుంది. బీజేపీ పాదముద్రతో ఏపీ ఇప్పటికే పునీతమైపోయిందని కాషాయవాదులు మా బాగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు దేశం బీజేపీ అతిరథ మహాశయులతో ముందుకు సాగుతోంది. ఎన్నికలకు ముందు వైసీపీతో బీజేపీ పరోక్షంగా చట్టాపట్టాలేసుకుందన్న విమర్శలున్నాయి. పార్లమెంటులో బిల్లులు పాస్ అయ్యే విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీ, జనసేనతో కలిసి కూటమి కట్టింది. ఏపీలో సాధించిన విజయం బీజేపీకి ఢిల్లీలోనూ స్ట్రాంగ్ గా నిలబట్టంలో కలిసొచ్చింది. ఇప్పుడు బీజేపీతో టీడీపీ కలిసే ఉంది. జనసేన అదే విధంగా ఉంది.
వైసీపీకి కూడా అదేలా ఉంది. 2019 తర్వాత కూడా ఏపీ రాజకీయాల గురించి ఇలాంటి చర్చే సాగింది. అంటే ఢిల్లీ మంత్రదండం పవర్ ఎంత అన్నది ఆంధ్ర రాజకీయ నాయకులకు తెలుసని అనుకోవాల్సి ఉంటుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నారని, కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ గా గుడ్ బై చెప్పబోతున్నారని, త్వరలోనే ఆయన కాషాయధారి అవతారం ఎత్తబోతున్నారని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో విజయసాయిరెడ్డి చేరతారా లేదా అన్నది చూడాలి. గతంలో వైసీపీ బీజేపీ సంబంధం గురించి మన భాషలో చెప్పాలంటే అది లివింగ్ టుగెదర్ అనేవారు. కానీ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన సంబంధం అఫీషియల్. కానీ ఈ విజయసాయిరెడ్డి వ్యవహారం ఎటువైపు తీసుకెళ్తుందో చూడాలి. ఏపీలో సీన్ చూస్తే ఏ క్షణాన ఏం జరుగుతుందనేది ఊహించటం కష్టం. మొత్తంగా విజయసాయిరెడ్డి వచ్చే రోజుల్లో ఏం చేస్తారు, ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలు. మరికొద్ది రోజులు సైలెంట్ గా ఉంటారా? ఒకవేళ ఆయనకి ఇష్టమైన మీడియా ద్వారా వ్యవసాయం చేస్తారో చూడాలి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం, రాజీనామా చేస్తున్నానని చెప్పడం, ఏ పార్టీలోకి వెళ్లబోవడం లేదని చెప్పడం, పదవులు ఆశించడం లేదని చెప్పడం, డబ్బు ప్రయోజనాలు ఆశించడం లేదని చెప్పడం, వీటన్నింటికీ సమాధానాలు కాలం మాత్రమే చెప్పగలదు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తిపై ఒత్తిళ్లు ఉండవా? ఆయనను ఎవరూ ప్రభావితం చేయలేరా అంటే నెవర్ అనే చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరిపైనా ఒత్తిడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట తగ్గాల్సిందే. వసుదేవుడంతటోడు గాడిదగాళ్లు పట్టుకున్నాడని పురాణాల గురించి చెప్పుకుంటాం. కానీ మన రాజకీయ నాయకులు చేసే పనులు, వారి స్థాయి ఎప్పుడూ మర్చిపోతూనే ఉంటున్నారు. జగన్కు మంచి జరగాలని కోరుకోవడం, 2 సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చినందుకు జగన్కు, భారత్కి కృతజ్ఞతలు చెప్పడం, తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చారంటూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పడం, వీటన్నింటి వెనక అర్థాలు, పరమార్థాలు ఖచ్చితంగా ఉంటాయి. టీడీపీతో రాజకీయంగా విభేదించను అనటం, చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవనటం, అదే సమయంలో పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం, వీటన్నింటి మధ్య బిట్వీన్ ద లైన్స్ మరో స్క్రీన్ ప్లే ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి మద్దతుదారులు ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్తారు. బీజేపీ నాయకులు ఇంకా అర్థం కానట్టుగానే ఉంటారు. వ్యాపారం వ్యాపారమే, రాజకీయం రాజకీయమే అన్నట్టుగా సీన్ మారుతుందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. గతంలో చంద్రబాబు అనుసరించిన పంథాను జగన్ అమలు చేస్తారా, లేదంటే ఇంకేం చేస్తారు అన్నది కూడా ఊహించడం కష్టమే. ఒకవేళ మొత్తం వ్యవహారంలో బిగ్ షాట్స్ ఉంటే ఆ స్క్రీన్ ప్లే పుష్ప 3 టైటిల్లో ఉన్నప్పుడు ర్యాంపేజ్ మాత్రం ఖాయం. వచ్చే రోజుల్లో ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై ఈ ముచ్చట్లన్నీ మనం చిన్నగా చెప్పుకోవచ్చు.